Hi friends, today's class we are going to discuss about the operational amplifier. సో మనకి ఈ సబ్జెక్ట్ మొత్తంలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనం నేర్చుకోవాల్సిన టాపిక్ ఏదైనా ఉందా అంటే ఈ ఆపరేషనల్ యాంప్లిఫైర్ గురించే. ఎందుకంటే మనకి ఈ ఆపరేషనల్ యాంప్లిఫైర్ని బేస్ చేసుకొని మనకి రిమైనింగ్ సబ్జెక్ట్స్ అంటే రిమైనింగ్ యూనిట్స్ మొత్తము కూడా మనకి ఈ టాపిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో చాలా ఇంపార్టెంట్ వన్ ఆల్సో. ఎందుకని మనకి ఈ ఆపరేషనల్ యాంప్లిఫైర్ తెలిస్తేనే మనం ప్రొసీడింగ్స్లో ఏదైనా సరే నెక్స్ట్ యూనిట్స్లో ఏ టాపిక్స్ అయినా సరే మనం డిస్కస్ చేసుకోగలం అనమాట. అందుకనే మనకి ఏంటంటే ఈ ఆపరేషనల్ యాంప్లిఫైర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అసలు ఈ ఆపరేషనల్ యాంప్లిఫైర్ అంటే ఏంది, ఈ ఆపరేషనల్ యాంప్లిఫైర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఏంటి, దీని యొక్క ఆపరేషన్స్ ఏంటి అనేది మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. అసలు ఫస్ట్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. అండ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఈజ్ ఎ డైరెక్ట్ కపుల్డ్ హై గెయిన్ యాంప్లిఫైర్. జాగ్రత్తగా వినండమ్మా. అండ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఈజ్ ఏ డైరెక్ట్ కపుల్డ్ హై గెయిన్ యాంప్లిఫైర్ usually consists of one or more differential amplifier and usually followed by level translator and amplifier output. సో మనకి ఈ పాయింట్లో చెప్పేస్తున్నాడు అసలు ఆపరేషనల్ యాంప్లిఫైర్ అంటే ఏంది. ఆపరేషనల్ యాంప్లిఫైర్ అంటే ఏం చెప్పుకుంటున్నాడు, ఇట్ ఈస్ ఏ డైరెక్ట్ కపుల్డ్ హై గెయిన్ యాంప్లిఫైర్ అని చెప్పుకుంటున్నాడు. అంటే మనకు వచ్చేసరికి ఏంది గెయిన్ ఇస్ నథింగ్ బట్ అవుట్పుట్ అని చెప్పుకోవచ్చు. అవుట్పుట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. డైరెక్ట్గా కప్లింగ్ అంటే మనకి ఏ ఇంటర్మీడియట్ కనెక్షన్స్ అయ్యేదేమీ లేకుండా డైరెక్ట్గా మనం కనెక్ట్ చేసేసుకొని అవుట్పుట్ అనేది చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ చేసుకుంటాం. దట్స్ వై అండ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఈజ్ ఏ డైరెక్ట్ కపుల్డ్ హై గెయిన్ యాంప్లిఫైర్ అని చెప్పుకుంటున్నాడు. యూజువల్లీ కన్సిస్ట్స్ ఆఫ్ వన్ ఆర్ మోర్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. అంటే ప్రీవియస్ టాపిక్లో మనం డిస్కస్ చేసుకున్నాం. మనకు కావాల్సినటువంటి ఐసీస్లో వచ్చేసరికి ఏంటంటే అంటే పవర్ సప్లైస్లో డిస్కస్ చేసుకున్నాం. ఒకే దాంట్లో మనకి మేబీ వన్ ఆర్ మోర్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్స్ కానీ రిక్వైర్ అయింది అనుకుంటే అప్పుడు పవర్ సప్లైస్ కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఆ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేయడం కోసం మనం సింగిల్ పవర్ సప్లైని రెడ్యూస్ చేసుకున్నాం అని చెప్పుకుంటున్నాం. అందుకని వచ్చేసరికి ఏమంటున్నాడు ఇక్కడ కూడా, ఇట్ ఈస్ ఏ డైరెక్ట్ కపుల్డ్ హై గెయిన్ యాంప్లిఫైర్ యూజువల్లీ కన్సిస్ట్స్ ఆఫ్ వన్ ఆర్ మోర్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువైన డిఫరెన్షియల్ యాంప్లిఫైర్స్ దీంట్లో ఉంటాయని చెప్పుకుంటున్నాడు. యూజువల్లీ ఫాలోడ్ బై లెవెల్ ట్రాన్స్లేటర్ అండ్ యాంప్లిఫైర్ అవుట్పుట్. అంటే దీనికి నెక్స్ట్ టైం వస్తే డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ తర్వాత లెవెల్ ట్రాన్స్లేటర్ ఒకటి వస్తుంది, యాంప్లిఫైర్ అవుట్పుట్ ఒకటి వస్తుంది అనమాట. ఈ లెవెల్ ట్రాన్స్లేటర్ అంటే ఎందుకు, ఈ లెవెల్ ట్రాన్స్లేటర్ యొక్క పర్పస్ ఏంటి, మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ అనేది హై గెయిన్ యాంప్లిఫైర్ కాబట్టి మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ అనేది మేబీ ఎక్కువ వచ్చినా కానీ తక్కువ వచ్చినా సరే మనకి ఎంత అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ అంటే మనకి ఏ రేంజ్ వరకు అయితే కావాలనుకుంటున్నామో, ఏ లెవెల్ వరకు అయితే కావాలనుకుంటున్నామో ఆ లెవెల్ వరకు మాత్రమే మనం ప్రొడ్యూస్ చేసుకోవడం కోసం ఈ లెవెల్ ట్రాన్స్లేటర్ యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఏ versatile device that can be used for to amplify both DC signal as well as AC signal. ఇది వచ్చేసరికి ఏంది వర్సటైల్ డివైస్ అని చెప్పుకుంటున్నాడు. వర్సటైల్ డివైస్ కాబట్టి దీంట్లో మనకి DC సిగ్నల్ అయినా సరే లేకపోతే AC సిగ్నల్ అయినా సరే రెండింటిని కూడా ఏం చేసుకోవచ్చు, యాంప్లిఫై చేసుకోవచ్చు అని చెప్పుకుంటున్నాడు. దట్స్ వై ఇట్ ఈస్ ఎ వర్సటైల్ డివైస్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ టు యాంప్లిఫై బోత్ DC signal as well as AC signal. Next, AC input signal and operation amplifier was originally designed for computing such mathematical functions such as addition, subtraction, multiplication, division, integration, differentiation, etc. Thus the name op-amp streams from its original gives for this mathematical operation and it is abbreviated to op-amp. Operation is nothing but we need to perform some type of operations. Same ఏంటి అంటున్నాడు ఇక్కడ, మేబీ సమ్ అర్థమెటికల్ ఆపరేషన్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అవన్నీ చెప్పుకుంటున్నాడు అనమాట. అంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్. అందుకని ఏమంటున్నాడు అంటే AC input signal is nothing but continuous sine signal. AC input signal and operational amplifier was originally designed for computing such mathematical functions as ఏమేంటి addition, subtraction, multiplication, division, integration, differentiation. Thus the name op-amp streams from its original gives for this mathematical operation. అందుకని ఏంటంటే దీనికి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఆపరేషనల్ యాంప్లిఫైర్ అనేది పెర్ఫామ్ చేస్తే నేమ్ ఇచ్చినారు అనమాట. అండ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ అన్నా కూడా దీనికి షార్ట్ కట్ ఏమంటున్నారంటే ఆప్ యాంప్ అని చెప్పుకుంటున్నాడు. విత్ ద ఎడిషన్ ఆఫ్ సూటబుల్ ఎక్స్టర్నల్ ఫీడ్బ్యాక్ కాంపోనెంట్ నౌ-a-days the op amp can be used for varieties of applications such as AC, DC signal amplifications, regulators, filters, oscillators, comparators and others. అంటే ప్రీవియస్గా వచ్చేసరికి ఏంది, ఫస్ట్లో ఇనీషియల్లీ ద ఆపరేషనల్ యాంప్లిఫైర్ షుడ్ బి మెయిన్లీ డిజైన్డ్ ఫర్ టు పెర్ఫార్మింగ్ ద mathematical operations like addition, subtraction, multiplication, division. But after some days, that is nothing but nowadays the op amp can be used for with the addition of suitable external feedback component. అంటే దానికి వచ్చేసరికి కొన్ని ఫీడ్బ్యాక్ కాంపోనెంట్స్ మనం ఎడిషనల్గా యూజ్ చేసుకొని ప్రెజెంట్ ఇప్పుడు దాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్కి మనం యూజ్ చేసుకుంటామని చెప్పుకుంటున్నాడు. ఏమిటి అవి, AC సిగ్నల్ యాంప్లిఫికేషన్కి, DC సిగ్నల్ యాంప్లిఫికేషన్స్కి, రెగ్యులేటర్స్కి, ఫిల్టర్స్కి, ఆసిలేటర్స్కి, కంపరేటర్స్కి అండ్ అదర్స్. అలాగే డిఫరెంట్ ఆపరేషన్స్ అన్నింటినీ కూడా పెర్ఫామ్ చేయొచ్చు. అలాగా మనకున్నటువంటి ఐసీకి కొన్ని ఎక్స్టర్నల్ ఫీడ్బ్యాక్ కాంపోనెంట్స్ని యాడ్ చేయడం వల్ల.
ద బేసిక్ యాంప్లిఫైర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఆప్ యాంప్ ఈజ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటాం ఆపరేషనల్ యాంప్లిఫైర్లు యూజ్ చేసే బేసిక్ యాంప్లిఫైర్ ఏంటిది అంటే డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. అంటే ఆ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్స్ని బేస్ చేసుకొని వీ నీడ్ టు పెర్ఫార్మింగ్ ద ఆపరేషనల్ వీ నీడ్ టు డిజైన్ ద ఆపరేషనల్ యాంప్లిఫైర్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఆప్ యాంప్. అంటే ఈ ఆపరేషనల్ యాంప్లిఫైర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అనేసి దీంట్లో చెప్పుకున్నాం. ప్రీవియస్ వచ్చేసరికి అసలు ఆపరేషనల్ యాంప్లిఫైర్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్ ఏంటి, దాన్ని ఎక్కడెక్కడ అప్లికేషన్స్ అంటే దాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటున్నాము, ప్రెజెంట్ డేస్లో ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటున్నాము, దాంట్లో యూజ్ చేసే యాంప్లిఫైర్ ఏంది అనేది మొత్తము కూడా డిఫరెన్షియల్ యాంప్లిఫైర్లో డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మనకి అసలు బ్లాక్ డయాగ్రామ్ అంటే ఆపరేషనల్ యాంప్లిఫైర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఏముంటుంది అనేసి ఇక్కడ ఇస్తున్నారు అనమాట. ఫస్ట్ ఇన్పుట్ స్టేజ్ అంటున్నాడు, నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్టేజ్ అంటున్నాడు, నెక్స్ట్ బఫర్ అండ్ లెవెల్ షిఫ్టింగ్ స్టేజ్ అంటున్నాడు, నెక్స్ట్ అవుట్పుట్ స్టేజ్ అని చెప్పుకుంటున్నాడు. అండ్ ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు గెట్ ద అవుట్పుట్. ఈ ఫస్ట్ ఇన్పుట్ స్టేజ్ వచ్చేసరికి కింద మనకి 2 టెర్మినల్స్ ఉంటాయి, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్, ఇన్వర్టింగ్ టెర్మినల్. వాట్ ఈస్ మీన్ బై ఇన్వర్టింగ్ టెర్మినల్ అండ్ వాట్ ఈస్ మీన్ బై నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్? ఇన్వర్టింగ్ టెర్మినల్ is nothing but in the name itself, invert. That means if we are going to give a one sinusoidal signal, ఒక sinusoidal signal ఇచ్చామనుకోండి, మనకు అవుట్పుట్లో వచ్చేసరికి ఏమైపోతుందంటే 180 degrees అవుట్పుట్తో మనకి ఇన్వర్టింగ్ సిగ్నల్ అవుట్పుట్లో వస్తుంది అనమాట. దట్స్ ఇట్ ఈస్ ద ఇన్వర్టింగ్. అదే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అంటే ఏమవ్వచ్చు, నాన్ ఇన్వర్టింగ్ అంటే అక్కడ ఏమీ ఇన్వర్టింగ్ అవ్వదు అనమాట. మేబీ 360 degrees అయినా అవ్వచ్చు, లేదంటే 0 degrees అయినా అవ్వచ్చు. 360 degrees అంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్, 0 degrees అంటే దెర్ ఈజ్ నో వేరియేషన్. అందుకని నాన్ ఇన్వర్టింగ్ అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో అదే అవుట్పుట్లో ప్రొడ్యూస్ అవుతామో నాన్ ఇన్వర్టింగ్ అంటాడు. అదే మనం ఇచ్చిన ఇన్పుట్కి ఏంది 180 degrees ఫేజ్ షిఫ్ట్ కానీ ప్రెజెంట్ అయితే దాన్ని ఏమో ఇన్వర్టింగ్ అని చెప్పుకుంటారు అనమాట. సో మనకి ఇన్పుట్ స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే హియర్ వీఆర్ హ్యావింగ్ 2 ఇన్పుట్ టెర్మినల్స్, దోస్ ఆర్ ఇన్వర్టింగ్ టెర్మినల్ యాజ్ వెల్ యాజ్ ద నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. సో ఫస్ట్ పాయింట్ చూడండి, ద ఇన్పుట్ స్టేజ్ ఈజ్ డ్యూయల్ ఇన్పుట్ అండ్ బ్యాలెన్స్డ్ అవుట్పుట్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. దిస్ స్టేజ్ ప్రొవైడ్స్ మోస్ట్ ఆఫ్ ది వోల్టేజ్ గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైర్ అండ్ ఆల్సో ఎస్టాబ్లిష్ ద ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఆప్ యాంప్. ఇక్కడ వచ్చేసరికి ఏంది, మనం ఈ ఇన్పుట్ స్టేజ్లో యూజ్ చేసే యాంప్లిఫైర్ ఏంటంటే ఇక్కడ ఏమనుకున్నాం ఫస్ట్లోనే, అంటే ప్రీవియస్ టాపిక్ లాస్ట్లో ఏం చెప్పుకున్నాం, ఈ ఆపరేషనల్ యాంప్లిఫైర్లో యూజ్ చేసే బేసిక్ యాంప్లిఫైర్ ఏంటంటే డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అనమాట. ఈ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్లో కూడా వచ్చేసరికి మనకి 4 types ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కదా. ఆ 4 types ఆఫ్ కాన్ఫిగరేషన్స్ బేస్ చేసుకుంటే ఇన్పుట్ స్టేజ్లో మనం యూజ్ చేసే ఫస్ట్ది ఏంటంటే డ్యూయల్ ఇన్పుట్ బ్యాలెన్స్డ్ అవుట్పుట్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అనేది దీంట్లో యూజ్ చేసుకుంటాం అనమాట మనం. So the input stage is dual input and balanced output differential amplifier. This stage provides most of the voltage gain of the amplifier. అంటే ఈ స్టేజ్లో వచ్చేసరికి ఏంటంటే మనకి వోల్టేజ్ గెయిన్ అనేది, అంటే దీంట్లో వోల్టేజ్ గెయిన్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా ఏసీ అనాలిసిస్లో, AD ఈజ్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూస్ అని వస్తుంది మనకి. సో ఏదైతే వస్తుందో మోస్ట్ ఆఫ్ ది వోల్టేజ్ గెయిన్ అనేది దీంట్లోనే మనం ప్రొవైడ్ చేస్తామంటున్నాడు. అండ్ ఎస్టాబ్లిష్ ద ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఆప్ యాంప్. ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది కూడా దీంట్లో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ ద ఇంటర్మీడియట్ స్టేజ్ ఈజ్ అనదర్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ విచ్ ఈస్ డ్రివెన్ బై అవుట్పుట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేజ్. ఇన్ మోస్ట్ యాంప్లిఫైర్ ద ఇంటర్మీడియట్ స్టేజ్ యూజ్ డ్యూయల్ ఇన్పుట్ అండ్ అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ బికాస్ డైరెక్ట్ కప్లింగ్ ఈజ్ యూజ్డ్. ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్ స్టేజ్ యాంప్లిఫైర్ వచ్చేసరికి ఏంటంటే దీనికి ఇన్పుట్ వచ్చేసరికి ఏమైపోతుంది, మనకి ఇన్పుట్ స్టేజ్ యొక్క అవుట్పుట్ని దీనికి ఇన్పుట్గా కనెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనకి ఎన్నో ఇన్పుట్స్ ఉన్నాయి, 2 ఇన్పుట్స్ ఉన్నాయి కదా, అందుకని డ్యూయల్ ఇన్పుట్ అంటున్నాడు. ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి మనకు అవుట్పుట్ ఎన్ని వెళ్తుంది, 1 వెళ్తుంది. అందుకని ఏమంటున్నాడు, ఇది అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అని. అదే బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అంటేనేమో 2 అవుట్పుట్స్ వస్తాయి, అది అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అయితేనేమో సింగిల్ అవుట్పుట్టే వస్తుంది అనమాట. అందుకని ఇంటర్మీడియట్ స్టేజ్ కూడా వచ్చేసరికి ఏంటంటే 2 ఇన్పుట్స్ తీసుకొని 1 అవుట్పుట్ ఇస్తున్నాం కాబట్టి డ్యూయల్ ఇన్పుట్ అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అనేది ఇంటర్మీడియట్ స్టేజ్లో యూజ్ చేసుకుంటున్నాం. Because of direct coupling is used, the DC voltage at the output of intermediate stage is well above ground potential. Therefore, the level translator is used after the intermediate stage to shift this DC level at the output of intermediate stage downward to 0. And ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ డైరెక్ట్ కప్లింగ్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి ఇంటర్మీడియట్ స్టేజ్లో వచ్చేసరికి ఏంది, మనకు ఉన్నటువంటి పొటెన్షియల్ అనేది 0 కంటే ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట మనకి. అందుకని ఏమైపోతుంది, లెవెల్ ట్రాన్స్లేటర్ అనేది యూజ్ చేస్తున్నాడు. దేని తర్వాత ఆఫ్టర్ ద ఇంటర్మీడియట్ స్టేజ్, దేనికోసం టు షిఫ్ట్ దిస్ డీసీ లెవెల్ ఎట్ ద అవుట్పుట్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్టేజ్ డౌన్వర్డ్స్ టు 0. అంటే ఇంటర్మీడియట్ స్టేజ్లో వచ్చేటువంటి అవుట్పుట్ వాల్యూని 0కి చేసుకోవడం కోసం మనం అది యూజ్ చేసుకుంటాం అనమాట. అవుట్పుట్ స్టేజ్ ఈజ్ యూజువల్లీ కాంప్లిమెంటరీ సిమెట్రికల్ పుష్ పుల్ యాంప్లిఫైర్. ఇక్కడ వచ్చేసరికి ఏంది, అవుట్పుట్ స్టేజ్లో కాంప్లిమెంటరీ సిమెట్రికల్ పుష్ పుల్ యాంప్లిఫైర్. పుష్ పుల్ యాంప్లిఫైర్ ఎందుకు యూజ్ చేస్తాం, ఇక్కడ వచ్చినటువంటి అవుట్పుట్లో మనకి ఎంతవరకు అయితే యాంప్లిఫై చేసి మనం రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నామో అంత అమౌంట్ ఆఫ్ వరకు కూడా మన యాంప్లిఫికేషన్ చేసేసి దెన్ ఫైనల్గా మనకి అవుట్పుట్ అనేది తీసుకుంటాం అనమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ అండ్ ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఆల్సో. సో దీనిలో వచ్చేసరికి ఏంటంటే ఇన్పుట్ స్టేజ్,
ఇంటర్మీడియట్ స్టేజ్, బఫర్ అండ్ లెవెల్ షిఫ్టింగ్ స్టేజ్, నెక్స్ట్ అవుట్పుట్ స్టేజ్ అని ఉంటుంది. ఇన్పుట్ స్టేజ్లో వచ్చేసరికి ఏం యూజ్ చేస్తున్నాం మనం, డ్యూయల్ ఇన్పుట్ బ్యాలెన్స్డ్ అవుట్పుట్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చేసరికి ఏం చేస్తున్నాం, ద అవుట్పుట్ ఆఫ్ ది ఇన్పుట్ స్టేజ్ ఈస్ గివెన్ టు ద ఇన్పుట్ టు ద ఇంటర్మీడియట్ స్టేజ్, అండ్ హియర్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు యూజ్ ద డ్యూయల్ ఇన్పుట్ అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. దట్స్ మీన్ హియర్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద ఓన్లీ సింగిల్ అవుట్పుట్. నెక్స్ట్ the output of this intermediate stage is given to the level shifter. Why? Because here we are going to produce the voltage is above the ground potential. So to reduce that voltage, here we need to use the level shifter, and after that the output of this one is given to the final stage, that is the output stage. In this output stage we are going to use the complementary symmetrical push pull amplifier. By using that, how much of voltage we require, that voltage should be getting by using this push pull amplifier. So it is nothing but block diagram of operational amplifier. Yeah. నెక్స్ట్ దీని యొక్క సింబల్, అంటే ఈ ఆపరేషనల్ యాంప్లిఫైర్ యొక్క సింబల్ ఎలా ఉంటుంది అనేసి ఇక్కడ చూడండి. మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ రైట్ సైడ్ ఇక్కడ మెన్షన్ చేసాం చూడండి 741 అనేసి. దీంట్లో వచ్చేసరికి ఏంటి టోటల్ 8 నెంబర్ ఆఫ్ పిన్స్ వస్తాయి అన్నమాట. అందుకే ఇక్కడ వచ్చేసరికి ఏంటి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐసీస్లో మనకి సెకండ్ వన్ చెప్పుకున్నాం, డ్యూయల్ ఇన్లైన్ ప్యాకేజ్ అని. డ్యూయల్ ఇన్లైన్ అంటే ఏంటి, రెండు పక్కల కూడా ఒకే లైన్లో ప్యాకేజ్ కానీ మెన్షన్ చేశాడు అనుకుని దాన్ని ఏమంటాడు, డ్యూయల్ ఇన్లైన్ ప్యాకేజ్ అంటాడు. సో మనం ఇక్కడ ఈ 741 అనేది డ్యూయల్ ఇన్లైన్ ప్యాకేజ్ అని చెప్పుకుంటున్నాడు. సో అందుకని ఏంటంటే దీనికి 8 నెంబర్ ఆఫ్ పిన్స్ ఉంటున్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ 4 నెంబర్ ఆఫ్ పిన్స్, రైట్ సైడ్ 4 నెంబర్ ఆఫ్ పిన్స్ వస్తాయి. అండ్ దీనికి పిన్ నెంబరింగ్ కూడా చూడండి, 1 2 3 4 డౌన్ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి 5th పిన్ అనేది కింద నుంచి స్టార్ట్ అవుతుంది కానీ మళ్ళీ పైనుంచి రాదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 యూ షేప్లో వస్తుంది అనమాట మనకి నెంబరింగ్ అనేది. సో ఫస్ట్ పిన్ నెంబర్ 1 వచ్చేసరికి ఏంటంటే ఆఫ్సెట్ నల్ అంటాడు. మీకు ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ వస్తాయి, అప్పుడు చెప్పుకుంటాం వాటి డెఫినేషన్స్ అన్నీ కూడా. పిన్ నెంబర్ 1 వచ్చేసరికి ఆఫ్సెట్ నల్ అంటాడు. సెకండ్ వన్ వచ్చేసరికి ఇన్వర్టింగ్, ఇందాక చెప్పుకున్న ఇన్వర్టింగ్ అంటే ఏందనేది. థర్డ్ వన్ వచ్చేసరికి నాన్ ఇన్వర్టింగ్ అంటున్నాడు. ఫోర్త్ వన్ వచ్చేసరికి -V అంటే నెగిటివ్ సప్లై. ఫిఫ్త్ వచ్చేసరికి ఆఫ్సెట్ నల్ అంటున్నాడు, అంటే ఫస్ట్ పిన్ 5th పిన్ ఆఫ్సెట్ నల్. నెక్స్ట్ 6th వచ్చేసరికి అవుట్పుట్, 7th +VCC, 8th వచ్చేసరికి నో కనెక్షన్. అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మోస్ట్లీ అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఇచ్చారు చూడండి, ఇది వచ్చేసరికి ఏంటంటే చిప్ వచ్చేసరికి మనకి ఇలా రిప్రజెంట్ చేస్తాడు, అదే సింబల్ వచ్చేసరికి ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి. సో ఇక్కడ మోస్ట్లీ మనం ఏంటంటే ఈ 5 పిన్స్ గురించి డిస్కస్ చేస్తాం, 2 3 4 7 6. ఎందుకంటే 1 5 8 వచ్చేసరికి ఏంటంటే 1 5 వచ్చేసరికి ఏంటంటే ఆఫ్సెట్ నల్, అది మీకు తర్వాత చెప్పుకుంటానని చెప్పాను. 8th పిన్ వచ్చేసరికి నో కనెక్షన్ కాబట్టి దాంతో ప్రాబ్లం లేదు. మనకు మోస్ట్లీ కావాల్సింది ఏంటంటే సెకండ్ పిన్, థర్డ్ పిన్. సెకండ్ పిన్ వచ్చేసరికి ఇన్వర్టింగ్. ఇన్వర్టింగ్ అంటే ఏంది, మనం ఇచ్చినటువంటి ఇన్పుట్కి 180 degrees ఫేస్ షిఫ్ట్తో వస్తుంది కాబట్టి దాన్ని ఇన్వర్టింగ్ ఇన్పుట్ అని చెప్పుకుంటున్నాం, అందుకే దాన్ని నెగిటివ్ అని రిప్రజెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ నాన్ ఇన్వర్టింగ్. నాన్ ఇన్వర్టింగ్ అంటే ఏంది, మనకి ఏదైతే ఇన్పుట్ అప్లై చేసామో అదే అవుట్పుట్ సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఏ డిఫరెన్స్ ఉండదు కాబట్టి దాన్ని నాన్ ఇన్వర్టింగ్ అంటున్నాం. అంటే మనకి 360 degrees అయినా రావచ్చు, లేదంటే 0 degrees అయినా రావచ్చు, అందుకే దాన్ని పాజిటివ్తో మెన్షన్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ 4th పిన్ వచ్చేసరికి ఏం చెప్పుకున్నాం మనం, నెగిటివ్ పవర్ సప్లై, అందుకే -VEతో మెన్షన్ చేశాడు. 7th పిన్ వచ్చేసరికి ఏంది +VCC అంటే పాజిటివ్ సప్లై. నెక్స్ట్ 6th పిన్ వచ్చేసరికి ఏంటంటే అవుట్పుట్. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే మనకి ఈ ల్యాబ్లో చేసేటప్పుడు అయినా సరే ఒక ఐసీ మీకు మెన్షన్ చేసామంటే మనం 6th పిన్ దగ్గర నుంచి మనం అవుట్పుట్ మెన్షన్ చేసుకోవాలి. పవర్ సప్లై కనెక్ట్ చేసేటప్పుడు కూడా 4th పిన్ దగ్గర నెగిటివ్ సప్లై కనెక్ట్ చేసుకోవాలి, 7th పిన్ దగ్గర వచ్చేసరికి పాజిటివ్ సప్లై కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్స్ అనేది కూడా సెకండ్ థర్డ్ పిన్ దగ్గర, అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. 2 3 4 6 7. సెకండ్ వచ్చేసరికి ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్, థర్డ్ వచ్చేసరికి నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్, 4th వన్ వచ్చేసరికి -VE, 7th వన్ వచ్చేసరికి +VCC, 6th వచ్చేసరికి అవుట్పుట్. జాగ్రత్త గుర్తుంచుకుంటే 6th పిన్ ఈజ్ ద అవుట్పుట్. సో ఇక్కడ ఏం చెప్తాడు అనమాట, ఇంకా అంతకుమించి ఏముండదు. సో ఇట్ ఈస్ ద నథింగ్ బట్ స్కిమాటిక్ సింబల్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. సో టుడేస్ క్లాస్ వీ డిస్కస్డ్ అబౌట్ what is meant by an operational amplifier and what is the block diagram of this operational amplifier and what is the schematic symbol of this operational amplifier. And in next class we are going to discuss about the ideal operational amplifier. అంటే ఈ ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్లో దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి, నెక్స్ట్ అలానే ప్రాక్టికల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఐడియల్ ఎలా ఉంటుంది, ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది అనేసి ఇవన్నీ కూడా వచ్చేసరికి ఏంటంటే మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. బట్ ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, అంటే ఈ స్కిమెటిక్ సింబల్ మేబీ 2 marks కైనా అడగచ్చు అనమాట. డ్రా ద స్కిమెటిక్ సింబల్ ఆఫ్ ఆప్ యాంప్, లేదు డ్రా ద పిన్ డయాగ్రామ్ ఆఫ్ ఆప్ యాంప్ 741 అనవచ్చు.
పిన్ డయాగ్రామ్ ఆఫ్ ఆప్ యాంప్ అన్నప్పుడేమో 8 నెంబర్ ఆఫ్ పిన్స్ ఉన్నది వచ్చేసరికి రిప్రజెంట్ చేసుకోవాలి. అదే స్కెమెటిక్ సింబల్ అయితేనేమో జస్ట్ మనకి ఆ సింబల్ రిప్రజెంట్ చేసేసి 2 3 4 7 6 అనే పిన్స్ యూజ్ చేసుకొని అది రాసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అండ్ వీ విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్.